Assalamu alaikum wa rahmatullahi wa barakatuhu. Alhamdulillah. Alhamdulillahi rabbil alameen. Wassalatu wassalam ala rasulihil kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Ya ayyuhalladhina amanu taqullaha haqqa tuqatihi wa la tamutunna illa wa antum muslimun. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma. Allahumma faqihna fid din. Amin ya rabbal alamin. టుడే ఇస్లామీయ పాఠాల్లోని మొదటి పాఠం గురించి ఇన్షాల్లా మనం గ్రహిద్దాం. టుడే క్లాస్ వచ్చేసి తౌహీద్ దాని రకాలు. తౌహీద్ అంటే ఏమిటి? తౌహీద్ అంటే అసలు ఏమిటి? తౌహీద్ అంటే విధిగా ప్రత్యేకంగా అల్లాహ్ కొరకు మాత్రమే చేయబడే ప్రతి ఆరాధన. సింపుల్గా మనం ఇది చెప్పొచ్చు. తౌహీద్ అంటే ఏమిటి అంటే ప్రత్యేకంగా అల్లాహ్ కొరకు మాత్రం మనం చేయబడే ఒక ఇబాదత్. అంతే, సింపుల్ అయిపోయింది. సో ఈ సృష్టిని సృష్టించిన వాడు అల్లా తాలా, ఈ సృష్టి పోషకుడు అల్లా తాలా. అల్లా తాలా తప్ప సకల ఆరాధనలకు ఎవరు కూడా ఆరాధులు అసలు లేరు. అల్లాకు సమానులు ఎక్కడ కూడాను లేరు. అల్లా తాలా మనుషులను మరియు జిన్నాతులను తనను మాత్రమే ఆరాధించేందుకు సృష్టించాడు. కాబట్టి అల్లాహ్తో పాటు ఎవరిని కూడా మనం భాగస్వామిగా పెట్టకూడదు. రిఫరెన్స్ చూడండి, సూరా జారియత్ 51వ సూరా 56వ ఆయతును గ్రహించండి. నేను మానవులను జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను. అలాగే సూరా నిసాలో చూడండి 36వ ఆయతు, కేవలం అల్లాహును మాత్రమే ఆరాధించండి, ఆయనతో పాటు ఎవరిని సాటి కల్పించకండి. సో అదన్నమాట విషయం. కాబట్టి ఇక్కడ తౌహీద్ అంటే ఏమిటి? తౌహీద్ అంటే విధిగా ప్రత్యేకంగా అల్లాహ్ కొరకు మాత్రమే మనం చేయబడే ఇబాదత్. ఈ తౌహీద్లో 3 రకాలు ఉన్నాయి. తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలుహియత్, తౌహీదే అస్మా వ సిఫాత్. వీటి గురించి ఇన్షాల్లా రేపటి క్లాస్లో తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.